యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అఖిల్కి వ్యవసాయం రాదు. ఎలాగైనా గెలవాలని వాడు పొలంలో కెమికల్ మందులు వాడాలనుకుంటున్నాడు. అలా చేస్తే ఆ పంట చచ్చిపోతుంది, పొలం సారం కోల్పోతుంది. అందుకే నేను బాధపడుతున్నాను అభి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే పొలాన్ని అఖిల్కి ఇచ్చేయమంటున్నా నాన్న. అప్పుడు ఏ బాధ ఉండదు. అఖిల్కి ఆ పొలం ఇస్తే అమ్మేస్తాడభి. ఇవ్వకపోతే పొలాన్ని చంపేస్తాడమ్మా. నువ్వు నాన్న మాతో వచ్చేయండి, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. పొరి చిన్నడా చిన్నడా, హారిక, మీ రొట్టె విరిగి నేతలో పడిందిరా. ఏమంటున్నావే? కాగల కార్యం గంధర్వలే తీర్చారని. సోది చెప్పకుండా స్ట్రైట్ గా విషయం చెప్పు. అభివసు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. పొలం మీకిచ్చేమని అభి మీ అమ్మా నాన్నలతో చెప్తున్నాడు. ఏంటి, నిజమా? నీ మీద ఒట్టురా. ఇక మీకు పోటీ లేదు, గెలుపోటములు లేవు. పొలం అంతా మీదే. నేను చెప్పాను కదా అఖిల్, మనకి గుడ్ టైం స్టార్ట్ అయింది. అంతా మంచి జరుగుతుంది. వీళ్ళ మధ్యలోనే పొలం వదిలేసి వెళ్ళిపోవటం, వాళ్ళు పొలం కొనటానికి రావటం, మన లక్కీ ఛాన్స్ కొట్టేశాం అఖిల్. దేవుడున్నాడ్రా, మనకు సాయం చేస్తున్నాడు. పొంగలి పెట్టకపోయినా పొలం చెట్టు మనకు వరాన్నిచ్చింది. పొలం అవన్నీ అంతా అమ్మేశాక నా కమిషన్ మాత్రం మర్చిపోకండి. వసు, బ్యాగులు తీసుకొస్తున్నారేంటి? మేం వెళ్ళిపోతున్నాం అక్క. ఎక్కడికమ్మా? హైదరాబాద్కి బావగారు. పొలం, పందెం అవేవి మాకొద్దని ఆయన అంటున్నారు. ఇంకొక్కసారి ఆలోచించాభి. ఆలోచించడానికి ఇంకేం లేదు నాన్న. అభికి నువ్వైనా చెప్పు వసు. ఆయనకి నేనంతా చెప్పాను అత్తయ్య. ఆయనకి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు, చాలా సంతోషం. అంతా మీ వల్లే. మీరు పొలాన్ని చంపేస్తారని అభి పోటీ నుంచి తప్పుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయనే తప్పుకున్నాక మీకేం నాన్నా? ఆ మాటండానికి సిగ్గులేదురా నీకు? నీకు పొలం ఇచ్చింది వ్యవసాయం చేయడానికి, సర్వనాశనం చేయడానికి కాదు. మాటలు అనవసరం మావయ్య. పోటీ నుంచి తప్పుకొని అతను ఓడిపోయాడు, అఖిలే గెలిచాడు. పొలమంతా మాకే ఇస్తున్నట్టు పత్రాల మీద సంతకాలు చేయండి. మీకు వేరే ఆప్షన్ లేదు నాన్న. పోటీ పెట్టిందే మీరు. గెలిచిన వాళ్ళకి మొత్తం పొలం ఇస్తానని చెప్పిందే మీరు. మాట తప్పకండి, సంతకం పెట్టండి. నా ప్రాణం పోయినా సంతకం పెట్టను. పొలం కావాలంటే నన్ను చంపి నా వేలిముద్రలు తీసుకో.
నాన్న సంతకం పెట్టండి. అభి, నేను చెప్తున్నాను కదా నాన్న, ప్లీజ్ పెట్టండి. ఏమయ్యా డ్రైవరు, గుర్తుందా నీకు? మీ సారు తన వియంకులు వారింటికి కదా తీసుకెళ్ళమన్నారు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మా వాడు కరెక్ట్ ప్లేస్కే తీసుకొచ్చాడు. పిఏ సార్, ఇది ఆ ఇద్దరు కంత్రిగాళ్ల ఇల్లు కదా, కరెక్ట్ ప్లేస్ అంటాడేంటి? ముందుగా పార్టీని చూడాలని మీరేగా సార్ చెప్పారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చారేమో. ఏంటి ఎమ్మెల్యే గారు, మీ పిఏతో ఏదో అంటున్నారు? మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. నా నిర్ణయాలు ఎప్పటికీ మంచిగానే ఉంటాయి. పదండి సార్, లోపలికి వెళ్దాం. ఆ మాట చెప్పాల్సింది నేను. రండి, ఇంట్లోకి వెళదాం. ఇదేంటి పిఏ, ఈ ఇల్లేదో తన వియ్యంకుడిదైనట్టు నన్ను ఇన్వైట్ చేస్తున్నాడు? నాకెక్కడో కొడుతుంది సార్. ఏం గుర్తుంది నీకు? ఈ రోజు మనకి ఏ పిల్లో నక్కో కుక్కో ఎదురు పడలేదు కదా. డోర్ మూసుకొని పదా. కన్న కొడుకు అడిగితే సంతకం పెట్టలేదు కానీ కనని కొడుకు చెప్పగానే పెడుతున్నారు. హారిక, కన్న కొడుకులు పగ తీర్చుకుంటున్నారు, కాని కొడుకు రుణం తీర్చుకుంటున్నాడు. మా మాట ఒక్కరూ వినట్లేదు. మా గోడు ఎవరికీ అక్కర్లేదు. ఎవరు అమ్మలేని ఆస్తి, ఎవరు కొనలేని ఆస్తి మీకు ఆయన రూపంలో ఉన్నారత్తయ్య. తీసుకో అఖిల్. నమస్కారం అండి. మీరు ఇక్కడ ఉన్నారని మా కోడలు చెప్పింది. మీకు ముందుగా చెప్పకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి. అయ్యో, అదేం లేదు. కూర్చోండి బావగారు. నేను ఇలా రావడం మీకు ఇబ్బంది లేదు కదా? అదేం లేదు బావగారు, మీరు కూర్చోండి. ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ చేయలేదు కదా?
కుటుంబాలుగా విడిగా ఉన్నా అందరూ ఈ ఊరొచ్చి ఉమ్మడి కుటుంబంలా ఉన్నారు. ఇది మా అభిరామ్ ఇచ్చిన ఐడియానే కదా? అంతేగా అభిరామ్? ఏంటమ్మా వసు, ఈ బ్యాగులేంటి? ఎక్కడికైనా వెళుతున్నారా? ఆ, నేను వసు గారు హైదరాబాద్ వెళ్తున్నాం. అదేంటి, అందరూ కలిసే కదా వచ్చారు, కలిసి వెళ్ళడం లేదా? అన్నట్టు అభిరామ్, మీకు విషయం చెప్పాలి. నేను ఈ ఊళ్ళోనే ఒక పొలం కొంటున్నాను. ఆ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి. ఈ మనిషి ఎక్కడా? ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. వస్తున్నాను సార్. ఇది మీ సొంత ఇల్లు అయినట్టు లోపలికి వచ్చేశారు. ఇది మా సొంత ఇల్లేనండి. ఆ పొలంతో పాటు ఈ ఇల్లు కూడా కొనాలనుకుంటున్నాడా ఏంటి? నాకెక్కడో కొడుతుంది సార్. నోర్మోయ్. సార్, పొలం అమ్ముతున్నది ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? వీళ్ళే సార్ వాళ్ళు. వాళ్ళెవరు? అబ్బా, వాళ్ళే సార్ వీళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ, వీళ్ళు మా వియంకులు. కాదు సార్, ఆ పొలం అమ్ముతుంది వీళ్ళే. వీళ్ళ మీకు వియంకులా? నాకెక్కడో కొడుతుందని చెప్పాను కదా సార్. ఏంటి బాబు గారు, మీరు పొలం అమ్ముతున్నారా? మీ పొలం కొనడానికి నేను వచ్చానా? అసలు మీరు పొలం ఎందుకు అమ్ముతున్నారు? అంటే అమ్మాయి పెళ్ళింది కదా బావగారు. పెళ్లి కోసం పొలం అమ్ముతున్నారా? అంటే కట్న కానుకలు అవి ఇవ్వాలి కదా సార్. అవి కావాలని మేము అడిగామా? కట్టుబట్టలతో మా కోడల్ని మా ఇంటికి పంపిస్తే చాలని చెప్పాం కదా. ఏంటి అభిరామ్, మీరు కూడా నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు? మీరు నా ప్రాణం నిలబెట్టారు. అలాంటిది మీ దగ్గర నేను కట్న కానుకలు తీసుకుంటానా? వాళ్ళు మీకు అబద్ధం చెప్పారండి. నానా, నువ్వు ఆగభి. ఇందులో అభికి ఏ సంబంధం లేదు. నా ఇద్దరి కొడుకులు పొలాన్ని అమ్ముతున్నారు వాళ్ళ వ్యాపారాల్ని పెంచుకోవడానికి. కూడు పెట్టే ఈ నేల నమ్మి కోటీశ్వరులవుతారంట. నో. ఏంట్రా, నీ పాపం బయటపడిందనా? వీళ్ళకి తోడు గుంటనక్కల ఆ ఎమ్మెల్యే తోడయ్యాడు. పొలం పత్రాల మీద సంతకాలు పెట్టేశారు కదా మావయ్య, ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మా మావయ్య గారు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారు. ఈ ల్యాండ్ మీకే సొంతం. బంగారం లాంటి పొలం అమ్మడానికి మీకు మనసెలా వచ్చింది? మీరు ఇలా చేస్తారా అనుకోలేదు. అభిరామ్, వీళ్ళకైనా మీరు చెప్పలేదా? మీరుండగా ఆ పొలాన్ని ఎలా అమ్మనిస్తున్నారు? వాళ్ళు అమ్ముతా అంటున్నారు కదా సార్, తీసుకోండి. సారీ, నేను సెంటిమెంట్స్ని కొనను. పొలం ఇల్లు ఎంత సెంటిమెంట్సో నాకు తెలుసు. సారీ అభిరామ్, ఈ ఊరొచ్చి మీ ఫ్యామిలీతో సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ మీ అన్నయ్య తమ్ముడు చేసిన పనికి మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగాలనిపించట్లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. సార్ 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 ఆగండి సార్, నా మాట వినండి. మీరు ఫ్యాక్టరీ కట్టాలంటే ఏదో ఒక పొలం కొనాలి కదా సార్. నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, సమాధి కాదు. శ్రావ్య మా ఇంటి కోడలు అవుతుందనుకోగానే నా ఫ్యాక్టరీకి పర్మిషన్ వచ్చిందనుకున్నాను. కానీ తన పూర్వీకుల పొలాన్ని ఆ ఫ్యాక్టరీ కోసం కొని
పాపం చేస్తున్నాను అనుకోలేదు. నా దగ్గర డబ్బుంది, అలాగే నీతి కూడా ఉంది. మీ దగ్గర అభిరామ్ ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాను. అభిరామ్ లేకపోతే మీ పరిస్థితి మరోలా ఉండేది. సార్, డీల్ క్యాన్సిల్. సార్ 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 నా మాట వినండి. ఏంటి బన్నీ ఆగిపోయావు? నాకొక డౌట్ ఉంది డాడీ. చెప్పు బన్నీ. మా తెలుగు మిస్ చెప్పారు, రామాయణ మహాభారతాలు రాజ్యం కోసమే మలుపులు తిరిగాయంట కదా. తన కొడుకు భరతుడు రాజవ్వాలని కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది. రాజ్యం కోసమే కౌరవులు పాండవులతో యుద్ధం చేశారు. కానీ ఇక్కడ నానమ్మ కైకేయి కాదు కదా డాడీ. పెద్దనానికి అఖిల్ బాబాయ్కి ఆస్తి కావాలని నానమ్మ అడగలేదు కదా. పెద్దనాన్న బాబాయ్ అడగకముందే మీరు ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేశారు. నానమ్మ సెల్ఫిష్ కాదు, కానీ మనం ఆ పెద్దింటిని వదిలేసి ఈ చిన్నింట్లో ఉంటున్నాం. పెద్దనానికి బాబాయ్కి మీ ఆస్తి మొత్తం ఇచ్చేశారు, కానీ వాళ్ళు ఇంకా మీపై కోపంగానే ఉన్నారు. ఎందుకని డాడీ? మీరెంతో మంచివారు, అడక్కపోయినా అందరికీ హెల్ప్ చేస్తారు. అయినా కూడా మీకెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మీరిలా ఉండటం తప్ప డాడీ? మంచిగా ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయా? బ్యాడ్గా ఉంటే ఏ బాధలు ఉండవా? లేదు బన్నీ, ఎప్పటికీ బ్యాడ్గా ఉండకూడదు. మంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా అది వాళ్ళకి పనిష్మెంట్ కాదు, ఎప్పుడూ మంచిగానే ఉండాలి. మరి మీరెంత మంచిగా ఉన్నా పెద్దనాన్న బాబాయ్ ఎందుకు మీతో మంచిగా లేరు? ఇదివరకు మంచిగానే ఉండేవాళ్ళు కదా, ఇలా కొద్ది రోజులలే, ఇంక మీదట మంచిగా ఉంటారు. ఎప్పుడుంటారు డాడీ? మళ్ళీ మనమంతా కలిసే ఉంటామా? బీ పాజిటివ్ బన్నీ, ఎప్పుడూ మంచిగా ఆలోచించు. అది కాదు డాడీ. బన్నీ లోపలికి వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. సారీ అండి, బన్నీ ఏదో తెలియక. లేదండి, పిల్లలు అన్నీ గమనిస్తున్నారు, వాళ్ళకి అలాంటి థాట్స్ రావడం సహజమే. బన్నీ స్కూల్లో చదువుకున్న రామాయణ భారతాలకి మన ఇంట్లో జరుగుతున్న గొడవలకి ముడిపెట్టి మాట్లాడడం నాకు నచ్చిందండి. బన్నీ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించి అండి? రేపటి నుంచి మనం ఏం చేయాలి అనుకున్న దాని గురించి. ఫ్యాక్టరీలో పని మానేశాం,
పొలాన్ని వదిలేశాము. ఏదో ఒక పని చెయ్యాలి కదా. ఏదైనా జాబ్కి అప్లై చేస్తాను. మీరు జాబ్ చేస్తారా? ఎందుకు చేయకూడదు? జాబ్ చేయడం తప్ప? మీలాంటి వాళ్ళు చేయడం తప్పండి. మీరు 10 మందికి జాబ్ ఇవ్వాలి కానీ మీరే ఒకరి కింద పని చేయడం ఏంటి? బాగుందండి. నాకే ఏ జాబు లేదు, నేను వేరే వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తాను? చేస్తే మీరు ఎలాంటి పని చేస్తారో కానీ నాకు ఒక ఐడియా వచ్చింది.